ప్రేయర్ కాదండి, తను ఇమోషన్ ఏముంటుందండి, తను బ్యాప్టైజ్ చేశాడు. నా మంచి క్లోజ్ ఫ్రెండ్ నాకు. అంటే నేను ఎలా నమ్ముతాను, మతాన్ని ఎలా చూస్తాను, దేవుణ్ణి ఎలా చూస్తానంటే, మనకి భగవంతుడికి సర్వ మతాలు ఒకటే మాట చెప్తాయి. సో నేను ఆ రోజు నుంచి కూడా, చిన్న వయసు నుంచి కూడా నాకు అన్ని మతాలు అందరూ ఒకటే. అందుకేనేమో నాకు ఇక టెంపుల్స్కి ఎలా వెళ్ళగలిగానో చాలామందికి తెలియదు. ఏంటంటే నేను ఇజ్రాయెల్ వెళ్ళాను. ఇజ్రాయెల్ వెళ్తే నాకు బెత్లెహేమ్ వెళ్ళాను. జీసస్ మనం పుట్టిన ప్రాంతానికి వెళ్ళాను. ఆయన పుట్టిన చూపించారు నాకు, ఇక్కడ పుట్టారని చెప్పి. ఆయన మొత్తం ఇవన్నీ ఉన్నాయి జెరూసలేంలో. ఇది చాలా గొప్ప మతం. ఇది అని విపరీతమైన, అంటే నాకు ఒకసారి అనిపిస్తుంది, ఎక్కడెక్కడో విదేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థానికంగా కొంత మనం ఇంతమంది రాగలుగుతానంటే సేవా తత్పరత ఉంది, సేవా దృక్పథం ఉంది ఈ మతం, మా క్రిస్టియన్ మతంలో. దీనిని సంపూర్ణంగా అర్థం చేసుకొని ఆ సేవా తత్పరత లేకపోతే, భగవంతుడి పిలుపు లేకపోతే ఇంతమంది మనస్ఫూర్తిగా తీసుకున్నారు దీన్ని. సో అందుకని మీకు ఎలాంటి అడ్డంకులున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా ఖచ్చితంగా మీకు అండగా నిలబడేవాడిని. ఎందుకంటే నా ఇంట్లో కూడా నా బిడ్డలు మతంలో, మీకు తెలుసు, వాళ్ళు ఆర్థడాక్స్ క్రిస్టియన్స్ ఇద్దరు. అంటే దీనికి, అంటే ఈరోజు జరిగింది, మనం చేస్తూ ఉన్న పని ఏమిటి? అబద్ధానికి రెక్కలు కడతా ఉన్నాం, జరగంది జరగనట్టుగా చెప్తా ఉన్నాం. ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి నాసిరకమైన పదార్థాలు వాడేశారని, యానిమల్ ఫ్యాట్ గీకు బదులు కూడా వాడేశారని, లడ్లు తయారైనాయని భక్తులు తినేశారని, ఎంతటి దారుణమైన అబద్ధాలు ఆడడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఈ మాదిరిగా నిజంగా ఆశ్చర్య కలిగించే విషయం ఇంకొకటి చెప్పాలి. అసలు ఈ రిపోర్టు, రిజెక్ట్ అయిన రిపోర్టు మొట్టమొదటిసారి జూలై 12వ తారీఖున, అంటే ఎవరి హయాంలో, ఎవరు ముఖ్యమంత్రి? జూలై 12వ తారీఖున శాంపుల్స్ తీసుకున్నారు. అంటే ఎవరు ముఖ్యమంత్రి, ఎవరి హయాంలో ఇది? చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తుగా ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో. ఆయన జూన్ 4న ఎన్నికల్లో రిజల్ట్స్ అయినాయి. జూలై 12 ఆయనే ముఖ్యమంత్రి. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా శాంపుల్స్ జూలై 12వ తారీఖున శాంపుల్స్ తీసుకున్నారు. వచ్చిన ట్యాంకర్, ఒక ట్యాంకర్ తిరుపతికి ఆ టైంలో వస్తే, ఈ నెయ్యి సప్లై చేసే ట్యాంకర్ వస్తే దాంట్లో నుంచి శాంపుల్స్ తీసుకున్నారు. ఈ శాంపుల్ను 17వ తారీఖున 17న అంటే వాళ్ళ టెస్టులన్నీ చేసి, ఆ 3 టెస్టులు అక్కడే వాళ్ళు చేస్తారు. చేసిన ఆ టెస్టులు సరిగ్గా రాలేదు కాబట్టి ఆ శాంపుల్స్ను 17వ తారీఖున ఎన్డీడీబీకి పంపించినారు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు. వాళ్ళు 23వ తారీఖున రిపోర్ట్ ఇచ్చినారు. జూలై 23న. అవును, రిజెక్ట్ అయింది.